నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఐ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు గాంధీ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. నీట్ను రద్దు చేయాలి అని నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్తున్న యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు గాంధీ భవన్ వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బారికేడ్లను తోసుకొని బీజేపీ కార్యాలయానికి వెళ్లాలని ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనకారుల్లో ఓ నేత మాట్లాడుతూ, తెలంగాణ బీజేపీ మంత్రులు నీట్ను రద్దు చేశాకే తెలంగాణలో అడుగుపెట్టాలని, నీట్ రద్దు చేసి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా విద్యార్థులకు పారదర్శకంగా మళ్ళీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేగాక నీట్ రద్దు చేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా పోరాడకపోతే తెలంగాణ బీజేపీ ఎంపీలను రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. అలాగే ఈ నెల 27వ తేదీన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని తెలిపారు. गांव वालों ने साफ साफ कहा कि दो नक्सलियों से जुड़ी हुई है और 10 निर्दोष आदिवासी। हम लोगों ने जांच कमेटी बनाई, जांच कमेटी की रिपोर्ट में भी वही बात आया जो ग्रामीणों ने आरोप लगाए। उसी तरह से कांकेर कोयलीबेड़ा में भी 3 निर्दोष आदिवासियों को जहां जंगल गए थे अपनी और वहां पे भी 3 निर्दोष आदिवासियों को मार दिया। इस तरह से की सरकार नक्सलियों के नाम से बस्तर में, छत्तीसगढ़ में निर्दोष आदिवासियों को मारा जा रहा है, जिसके खिलाफ में लगातार वहां के आदिवासी समाज आंदोलित है और कांग्रेस पार्टी लगातार इस पे विरोध कर रही है। हमारा कहना है, हम चाहते हैं बस्तर में शांति आना चाहिए, लेकिन इसके लिए निर्दोष आदिवासियों को एनकाउंटर करना, मारना, इस पे हम लोग सहमत नहीं है। और हम चाहते हैं कि टारगेटेड एनकाउंटर हो, न कि निर्दोष आदिवासियों। लेकिन सरकार सिर्फ अपनी वाहवाही लूटने के लिए, अपना श्रेय लेने के लिए निर्दोष आदिवासियों का एनकाउंटर कर सिर्फ नक्सली बताने का काम कर रही है। इस पे हम लोग बिल्कुल भी सहमत नहीं। हम चाहते हैं शांति हो, लेकिन निर्दोष आदिवासियों को एनकाउंटर। ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.